తండ్రి వర్సెస్ కొడుకు ఘర్షణ రోడ్డెక్కింది. మీడియా ప్రతినిధిపై దాడితో మీడియా వర్సెస్ మోహన్ బాబుగా మారింది. అటు కొడుకుతో ఇటు మీడియాతో గొడవ నేపథ్యంలో మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోయారు. కాంటినెంటల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కొడుకు మంచు మనోజ్తో గొడవ కాస్త మీడియాతో వైరానికి దారితీసింది. ఫలితంగా తీవ్ర ఆందోళన, ఆవేదనకు గురైన మోహన్ బాబు ఆరోగ్యం క్షీణించింది. బీపీ ఒక్కసారిగా పెరగడంతో రక్తపోటు వచ్చింది. దీనికి తోడు బాడీ పెయిన్స్ బాధించాయి. ఆరోగ్యం క్షీణించి స్పృహ కోల్పోవడంతో కుటుంబ సభ్యులు కాంటినెంటల్ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న మోహన్ బాబు ఆరోగ్య పరిస్థితిపై కాంటినెంటల్ ఆసుపత్రి హెల్త్ బులెటిన్ సైతం విడుదల చేస్తుంది. మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైందని, బీపీ అధికంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు బాడీ పెయిన్ సమస్యలున్నాయని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యులతో ఆయనకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికమవడంతో ఎడమ కంటి సమస్య తలెత్తిందని, హార్ట్ రేట్ వర్చువల్ గా అవుతుందని తెలిపారు. వయస్సు, ఆరోగ్య దృష్ట్యా కార్డియాలజిస్ట్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స అవసరమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.